మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ వైఫ్కి సపోర్ట్ చేయాలా, మదర్కి సపోర్ట్ చేయాలి? ఇద్దరికి సపోర్ట్ చేయాలండి. దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్. ఓకే. ఎందుకంటే ఎవరికి ఎక్కడ సపోర్ట్ చేయాలో అక్కడ సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎవరు తగ్గించొద్దు, ఎవరిని పెంచొద్దు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇదే ప్రాబ్లం ఎక్కువ. ఇదే అవుతుంది, అబ్సల్యూట్లీ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే అండి, యాక్చువల్గా అక్కడ అత్త కోడలు హస్బెండ్ దగ్గర, ఇప్పుడు అబ్బాయి దగ్గర అత్త ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, భర్త దగ్గర భార్య ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇద్దరు కూడా ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ భర్త ఈ షుడ్ ప్లే ఏ కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక అన్బయాస్డ్, ఓకే, అన్బయాస్డ్ ఒక జ్యుడిషియల్ రోల్ లాగా ప్లే చేయాలి. అలాగని లాజికల్గా సెక్షన్స్ లాస్ పెట్టి ఆర్డర్ పెట్టడం కాదు. ఏంటంటే ఒక డిప్లొమాటిక్గా, ఇమోషనల్గా బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. ఇమోషనల్గా నేను చెప్పేది. ఎందుకంటే అత్త ఎమోషన్స్ అటు కాకూడదు, వాళ్ళ భార్య అమ్మ ఎమోషన్స్ అండ్ భార్య ఎమోషన్స్ ఇద్దరు కూడా హర్ట్ చేయాలి. ఇద్దరి మధ్యలో ఒక హెల్తీ బౌండరీస్ గీయడంలో రోల్ ఎవరిది తెలుసా అండి? అబ్బాయిదే. భర్తదే ఉంటుంది రోల్. అంటే ఒక హెల్తీ బౌండరీస్ అని ఉంటుంది. ఇప్పుడు భార్యకు కూడా ఒక బౌండరీ పెట్టాలి, హెల్తీ బౌండరీ. ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, బట్ దిస్ ఈజ్ అన్ హెల్తీ బౌండరీ. ఎనీథింగ్ అతి మంచిది కాదండి. అతివృష్టి అనావృష్టి